మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. సాంకేతిక ఆర్థిక అంచనా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘానికి అందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసినట్లు పార్లమెంటుకు తెలిపింది. ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దేశంలోని పలు హైకోర్టులకు చెందిన 19 మంది న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం పలువురు న్యాయవాదులు, జ్యుడిషియల్ ఆఫీసర్లను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటన విడుదల చేశారు. నియామకం పొందిన 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులుగా గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణారెడ్డి, గడి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. వీరితో పాటుగా మధ్యప్రదేశ్ హైకోర్టుకు 7 న్యాయమూర్తులు, 4 అదనపు న్యాయమూర్తులు, గౌహతి హైకోర్టుకు 4 న్యాయమూర్తులు నియమితులయ్యారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే అని మాజీ మంత్రి వేణు అన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కూటమి దృష్టి సారించడం లేదని ఆరోపించారు. నిజాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై ఏదో ఒక నిందలు వేసి అభూత కల్పనలు సృష్టించి ఆ సమస్యలు ప్రజల వద్దకు వెళ్లకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా, సింగపూర్ అనే చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న హాస్టల్లో పరిస్థితుల గురించి తెలియదా అంటూ ప్రశ్నించారు. AI ద్వారా దేశం అగ్రగామిగా ఉంటుందని బాబు అన్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గారు మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే క్వాంటమ్ వ్యాలీ అంటారు. AI ద్వారా ఈ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామంటారు. ఎక్కడో ఎలాన్ మస్క్ గురించి ఒకసారి పేపర్లో చదువుతారో లేదా చూస్తారో, దాన్ని మించిన నాలెడ్జ్ నా దగ్గర ఉందంటారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు, మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చినా, AI తీసుకొచ్చినా, లేదా కొత్తగా ఏదో P4 చెప్తున్నారు, ఏది తీసుకొచ్చినా వ్యవస్థలో నడుస్తున్నటువంటి సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ పరిస్థితి మీరు చూసారా? మాట్లాడితే సింగపూరు, జపాను, లేకపోతే అమెరికా ఇటువంటి దేశాలను పోల్చుకునే మీరు ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్నటువంటి అగచాట్ల గురించి పట్టించుకున్నారా? సాక్షాత్ మీ హోంమంత్రి గారు ఒక హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి ఆ రైస్ బాగోలేదు, రేషన్ రైస్ ఎందుకు ఇక్కడ ఇస్తున్నారని అడిగారు. రాష్ట్రం అప్పుల ఊబిలో దిగజారడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలనేనని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రం అనుభవిస్తున్న కష్టానికి, నష్టాలకి జగన్ కారణమని మండిపడ్డారు. దాదాపు 10 లక్షల కోట్లకు చేరిన అప్పు 1,14,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశల వారీగా తమ ప్రభుత్వం చెల్లించుకుంటూ వస్తుందని తెలిపారు. శ్రీనిధి నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి పాల్గొన్నారు. సడన్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తుకొచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నాడు. అయ్యా, నీ పాపమే నాయన ఈ రాష్ట్ర దిదికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ట్వీట్ చేస్తూ ఉంటే ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి, నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి, పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పులు,
14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్లని మీరు వాడేసి. కాకినాడ జిల్లా ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపట్టారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందించాలని విద్యార్థులు కోరారు. ప్రభుత్వ పథకాలు ఎయిడెడ్ విద్యార్థులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారు చేపట్టిన నిరసనలకు ఎస్ఎఫ్ఐ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు. జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ రోజు అయితే భారీగా అయితే విద్యార్థులు తరలివచ్చి వీరంతా కూడా ర్యాలీ నిర్వహించి అనంతరము కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారంతా మనతో ఉన్నారు. అసలు వారి సమస్యలు ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎయిడెడ్ జూనియర్ కళాశాలకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి సమస్యలపై మీరు పోరాటం చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తా ఉంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల పిల్లలకు టెక్స్ట్ బుక్స్ ఇస్తా ఉంది. అదే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలకి, ముఖ్యంగా ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకి ఎందుకు ఇవ్వరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేద పిల్లలు, బలహీన వర్గాల నుంచి, వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన పిల్లలు ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు చదువుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు అందని వాళ్ళు, అక్కడ చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎయిడెడ్ విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకంటే దీనమైన స్థితిలో ఈ విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ వీళ్ళకి ఎందుకు మీరు ప్రభుత్వ పథకాలను అమలు చేయరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేటప్పుడు యోగోళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థలకు అన్ని రకాల తోడుంటారని చెప్పారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 2004 నుండి ఈ రోజు వరకు టీచర్ పోస్టులు అనేవి భర్తీ కావటం లేదు. అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఎయిడెడ్ విద్యా సంస్థలకి జీవో నెంబర్ 35, 36 తీసుకొచ్చి టీచర్ పోస్టులు భర్తీ ఆపేశారు. ఈ రోజు ఇప్పటికే బిక్కుమంటున్న ఎయిడెడ్ విద్యా సంస్థలకి ప్రభుత్వ పథకం అమలు చేయకపోవడం వల్ల వాటి మూతవేత కార్యక్రమం తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎయిడెడ్ విద్యా సంస్థలకు కనుక మధ్యాహ్న భోజన పథకం, టెక్స్ట్ బుక్స్ ఇవ్వకపోతే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? మాకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ కాలేజీలో కూడా ఉచిత భోజనం పెట్టట్లేదు. అన్ని గవర్నమెంట్ కాలేజీలోనే ఉచిత టెక్స్ట్ బుక్స్ భోజనాలు పెడుతున్నారు. మా కాలేజ్లో ఉచిత భోజనము, టెక్స్ట్ బుక్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మరికొందరు విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ సమస్య ఎన్నాళ్ళ నుంచి ఎదుర్కొంటున్నారు? ఇలా ఎన్ని వేల మంది విద్యార్థులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇలా అయితే చాలా మంది విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు ప్రైవేట్ లో చదవలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. అలా అని చెప్పి ఎయిడెడ్ కాలేజీలో ఎప్పుడైతే టెక్స్ట్ బుక్స్ ఇవ్వట్లేదు, అలాగే భోజన పథకాన్ని అమలు చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాకల్టీని వేయట్లేదు ముఖ్యంగా. ఎందుకంటే మనకి మంచి ఫ్యాకల్టీని వేసినప్పుడే పిల్లలు బాగా చదువుకుంటారు. ఎయిడెడ్ కాలేజ్ అనగా ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అది ఎవరో అడ్మిట్ చేసినా సరే, ఆ కాలేజ్ అంతా నియమించినా సరే గవర్నమెంటే మనకి ఫ్యాకల్టీని అది వేయాలి. కాకపోతే ఇప్పుడు ఫ్యాకల్టీస్ గవర్నమెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎయిడెడ్ కాలేజీలు 2004 నుంచి మంగళం పాడారని ఇప్పుడు మన రాష్ట్ర ఈ అధ్యక్షులు చెప్పారు. కాకపోతే అప్పటి నుంచి చూసుకుంటే అప్పుడు వేసిన గవర్నమెంట్ టీచర్స్ ఇప్పటికి రిటైర్ అయిపోతున్నారు సగానికి సగం మంది. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవ్వడంతో వాళ్ళ ప్లేస్ లో ఇంకెవరిని గవర్నమెంట్ వేయట్లా. వాళ్ళకి బదులుగా ఇంకా కాలేజే వాళ్ళని ఎవరో ఒకరు నియమించుకోవాలని చెప్పేసి ప్రైవేట్ అప్పటికప్పుడే డిగ్రీ అయ్యి పీజీ చేసి వచ్చిన వాళ్ళు ఫ్యాకల్టీస్ కింద వేస్తున్నారు. వాళ్ళని వేయడం వల్ల మాకు చదువు సరిగా చెప్పట్లా. ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి? మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మాకైతే ఎయిడెడ్ కాలేజీలోకి ముందు అంటే టెక్స్ట్ బుక్స్ ఉంటేనే కానీ ఎవరో చదువుకోలేరు. ఇప్పుడైతే ప్రభుత్వం మారింది కాబట్టి దాంట్లోకి 2 1 మార్క్స్ క్వశ్చన్స్ అలాంటివి వచ్చినాయి. కాబట్టి అవి చదువుకోవడానికి ఉండాలంటే టెక్స్ట్ బుక్ లో ఎన్ని పిక్చర్స్ అవి చూస్తేనే కదండి గుర్తుండేది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకటి ఫుడ్ విషయానికి వస్తే కొంతమంది హాస్టల్స్ ఉంటారు, కొంతమంది అయితే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పేసి ఫుడ్ లేకపోతే వాళ్ళు దూరంగా వెళ్ళి రావాలంటే ఇక్కడ క్లాసులు పోతే చోట్ల లేట్ అయిపోద్ది. కాబట్టి ఫుడ్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉన్నారు గంగా సూరిబాబు గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ ఎస్ఎఫ్ఐ నుంచి విద్యార్థుల కోసం ఎన్నో దశాబ్దాలుగా మీరు పోరాటాలు చేస్తున్నారు. అంటే మీ ముందు నుంచి కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ ఎయిడెడ్ కి సంబంధించి ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే మధ్యవర్తులు ఏదైతే
ఎంఎస్ఎన్ కానీ, మహారాణి కానీ, సత్యదేవ్ కానీ కొన్ని వేల కొద్ది ఆస్తులను ఇచ్చి విద్యను అందించడం కోసం పెట్టిన విద్యా సంస్థలు ఈరోజు ప్రభుత్వం గత 2006 సంవత్సరం నుంచి జీవో నెంబర్ 35-36 తీసుకొచ్చి ఎయిడెడ్ కాలేజీల్లో ఏవైతే ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఉండడం కానించి ప్రభుత్వం కూడా ఎయిడెడ్ విద్యా సంస్థల మీద నిరంకుశ వైఖరి వ్యవహరిస్తూ ఉంది. అయితే ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని అదేవిధంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండా ఆ పిల్లలు ఎలా చదువుకోగలరని మేము విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే వీళ్ళందరికీ మధ్యాహ్న భోజనాన్ని అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. ఎయిడెడ్ కళాశాల చదువుతున్న ప్రతి విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్యలను రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 935 కిలోల గంజాయిని నార్కోటిక్ రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎవరికి అనుమానం రాకుండా గంజాయిని 455 ప్యాకెట్లుగా చేసి పండ్ల ట్రేలల్లో ఉంచి డీసీఎంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేశామన్నారు. 3 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించామన్నారు. పిల్లను ఇచ్చిన అత్తనే అల్లుడు హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా ముద్దూరులో చోటు చేసుకుంది. వజ్రమ్మ తన కూతురు భవానీని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేష్కి ఇచ్చి వివాహం చేశారు. మహేష్ భవానీ హైదరాబాద్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల వారి ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో వారం క్రితం మద్దూరు పోలీస్ స్టేషన్లో భర్త మహేష్ కొట్టాడని భవానీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అత్త అల్లుడి మధ్య మాట పెరిగి గొడవ పెద్దగా అవుతుండడంతో వజ్రమ్మ పక్కన వేరే వారి ఇంటి వద్దకు వెళ్ళింది. కోపంతో అక్కడికి చేరుకున్న జక్కల మహేష్ తన సోదరుడు జక్కుల హరీష్తో కలిసి పదునైన ఆయుధంతో వజ్రమ్మను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నారు. కర్నూలు నగరం నడిబొడ్డున వెళ్తున్న హంద్రీ నదిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు వేసి ఔరా అనిపించారు. ఇప్పటికే హంద్రీ నది ఇరువైపులా ఆక్రమణకు గురైంది. ఇలాంటి తరుణంలో హంద్రీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించి వరద ప్రవాహంకు అడ్డు లేకుండా చూడాల్సిన నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నదిలో రోడ్డు వేయడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సుమారు 50 లక్షలు ఈ రోడ్డు కోసం నిధులు వెచ్చించినట్టు తెలుస్తుంది. ఆనంద్ థియేటర్ నుంచి జోహారాపురం వరకు ఈ రోడ్డు వేస్తే ట్రాఫిక్కు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుందని పోలీసులు మున్సిపల్ అధికారులు భావించినట్టు తెలుస్తుంది. అంతగా ట్రాఫిక్ను నియంత్రించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయదలుచుకుంటే నదిలో బ్రిడ్జి నిర్మాణం చేసి ట్రాఫిక్ను డైవర్ట్ చేయాలి కానీ నదిలో చెత్త చెదారం మట్టి పాసి రోడ్డును నిర్మించడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అనాలోచిత నిర్ణయమా లేదా తెలిసి చేశారో తెలియదు కానీ హంద్రీ నదిలో ఒక రోడ్డు అయితే నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్డు చూసిన వాళ్ళంతా నగరవాసులు నవ్వుకుంటున్న పరిస్థితి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లేదా కమిషనర్ కావచ్చు లేదా సంబంధిత ఇంజనీర్ విభాగం సూపరింటెండెంట్ వాళ్ళు కావచ్చు, అంటే ఏ ఉద్దేశంతో ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టారు, దేని ఆశించి ఇక్కడ ఈ మట్టి రోడ్డు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. హంద్రీని ఇప్పటికే ఇరువైపులా కబ్జా చేసి దురాక్రమణ చేసిన నేపథ్యంలో చాలామంది ప్రజా సంఘ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. ఈ దురాక్రమణ తొలగించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి మూమెంట్లో హంద్రీనీవా ఓ సైడు అంటే వంకలో లేదా ఈ నదిలో ఒకవైపు మట్టి రోడ్ వేసి శబాష్ అనిపించుకున్నారు, ఔరా అనిపించారు. మరి ప్రస్తుతం మనం విజువల్స్లో గమనించినట్లయితే ఏదైతే ఇది చూస్తున్న మట్టి రోడ్డు ఇదంతా కూడా హంద్రీ నది వర్షాకాలంలో భారీ ప్రవాహంతో పొంగి పొరులుతూ ఉంది. మరి ఇలాంటి రోడ్డు లేదా ఇలాంటి నదిని రోడ్డుగా మార్చడము మరి ఏ శాస్త్రవేత్త లేదా ఏ ఇంజనీర్ ఇచ్చిన ఐడియో అర్థం కాని పరిస్థితి. సుమారుగా 2 కిలోమీటర్ల మేర ఈ మట్టి రోడ్ వేసి అంటే
అధికారులు పోలీసు వాళ్ళు కావచ్చు లేదా మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏదైతే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అనుకోవడానికి వేసామని చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం పచ్చగా ఈ నది అంతా పచ్చని చెట్లతో కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి మూమెంట్లో ఈ రోడ్డు ఎక్కడైతే మనం చూస్తూ ఉన్నాం మట్టి రోడ్డు వేశారు. అంటే ఇందుకు సుమారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక 50 లక్షల నిధులు కూడా మంజూరు చేసినట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ నిధులు ఈ మట్టి రోడ్డు కోసమా లేకపోతే అధికారులు పాలకులు వాటాలుగా పంచుకోవడానికే అర్థం కాని పరిస్థితి. మరి దీని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అనవసరంగా ఇలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసము? అంటే ప్రజా ప్రయోజనాల కోసము ప్రజా సొమ్ము ఉపయోగించాలి, కానీ ఇలా అనవసరంగా అంటే వాగుల్లో వంకల్లో వేసి ఈ మట్టి అది కూడా ఏదైతే చెత్త చెదారం అంటే చాలా చోట్ల మురికి కాలువల నుంచి తీసిన చెత్త పెంట లేదా ఇదంతా వేస్టేజ్ తెచ్చి అందులో దానిపైన ఏదైతే మట్టి వేసి అంటే మమ అనిపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఖచ్చితంగా అయితే ఈ నిధులు రికవరీ చేయాలి. సంబంధిత కాంట్రాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇలా నదికి ఒక అధికారులు తాము ఆదర్శంగా లేదా మార్గదర్శకంగా ఉండాల్సిన అధికార యంత్రాంగమే. సో మొత్తం మీద ఈ చెదారాన్ని తెచ్చి అంటే చెత్త కుప్ప పెంట కుప్ప పైన మట్టి పోసి దీన్నంతా ఏదైతే లెవలింగ్ చేసి రోడ్డు అని చెప్పి బిల్లులు స్వాహా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా ప్రజాస్వామ్యాన్ని అనాలోచితంగా లేదా పనికిరాని విషయాలకి ఖర్చు చేయడం కంటే ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టి నగరపాలక కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లేదా ఖర్చు పెట్టే ప్రతి పైసను కూడా అది భావితరాలకు లేదా నగర ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందా లేదని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మొత్తం మీద ఈ రోడ్డు గురించి లేదా దీని గురించి ఎంత నిధులు కేటాయించారు ఏంటని ఆ లెక్కలు తేలాలని వామపక్షాలు కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి దీని మీద కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారు, ఇక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏమైంది, ఎంత కేటాయించారు అనేది మరి వాళ్ళు చెప్తే కానీ ప్రజలకు తెలియని పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, అంద్రి నది నుండి. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సుందరయ్య కాలనీలో ప్రభుత్వ పాఠశాల నిర్మించాలంటూ ఆందోళన చేపట్టారు. 100 మందికి పైగా విద్యార్థులు ఉన్న స్కూలు లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా తాబేలు వలస గ్రామ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా తాబేలు వలస గ్రామం నుంచి గొల్లపాడు గ్రామం వరకు రోడ్డు నిర్మించి ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాబేలు వలస గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి. రోడ్ సౌకర్యం కల్పించాలి. తాబేలు వలస గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి. తాబేలు వలస గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పించాలి.
మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి ఆటో బావిలో పడిపోయింది. ప్రమాదంలో భర్త శ్రీరామ్ నర్సయ్య మరణించగా భార్యకు కుమారుడికి గాయాలయ్యాయి. భార్య భరతమ్మ, కుమారుడు మార్కండేయను ఆసుపత్రికి తరలించారు. వెంకటాపురంలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. శ్రీరామ్ మార్కండయ్య, నేను మా చిన్నమ్మ కొడుకు, నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం. మా చిన్నమ్మ కొడుకు చనిపోయాడు. దానం చేస్తుండగా రోడ్డు పక్కన కుక్క రావడంతో అదుపు తప్పి తప్పేయడంతో బావిలో పడ్డది. మా నాన్న అక్కడికక్కడికే మృతి చెందాడు. అమ్మ కొంచెం స్వల్పగాయాలతో బయటపడ్డది. నేను స్వల్పగాయాలతో బయటపడ్డాను. ఈ బావులు రైతు వాళ్ళది కాబట్టి సిగ్నల్స్ ఆడ పెట్టాలని జాగ్రత్త రైతు వాళ్ళు కూడా తీసుకోవాలి. రోడ్డు పక్కన ఉండడం వల్లే అధికారులు వ్యవసాయ భావాల వద్ద సూచిక బోర్డులు పెట్టవాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే ఈ బావులు ఉండడంతో రోడ్డు ప్రక్కన ఉండడం వల్ల ఈ ఆర్ఎన్బి వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధగా తీసుకోవాలని, ఇంకా జరగకుండా నాలాంటివి ఇంకెవరైనా అయితే కావచ్చు కాబట్టి జరగకుండా సూచిక బోర్డులు నిర్మించాలని మనం. నిమిషా ప్రియ కేసుపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏపాల్ తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. నిమిష ప్రియను వదిలేయాలని కోరుతూ ఆమె భర్త థామస్, కుమార్తె మిషెల్ అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తన భార్య మరణశిక్షను తాత్కాలికంగా నిలిపివేసినందుకు నిమిష ప్రియ భర్త థామస్ అక్కడి హూతీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాల్ ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైనదిగా అభివర్ణించారు. అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంతో అతలాకుతలమైన యమన్లో శాశ్వత శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. నిమిషా ప్రియను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Abdul Malik, Houthi, I am extending an incredible invitation for you from Sana to come to US September 21st for Global Peace Summit to address the whole world about the problems you are facing in Sana and the peace you are looking for Yemeni people. I have also invited President Al-Alimi to come to New York and address so that there is peace in Yemen where 2-3 million people died, no more war, peace is possible. And also I am here with Nimisha Priya, who is in your prison to be released. I want to thank Talal family. I want to thank you, Your Excellency. Nimisha husband Thomas is here. Nimisha's only daughter did not see for 10 years. Michelle is here. I'm with Chairman Mahdi Ibrahim, who is helping. Global peace ambassadors and leaders who are helping. Your Excellency Abdul Malik, Houthi, I am extending an incredible invitation for you from Sana to come to US September 21st for Global Peace Summit. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ పబ్లిక్ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో అటెండర్ మృతి చెందాడు. గత 10 సంవత్సరాలుగా అదే స్కూల్లో అటెండర్గా పోలేపాక శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చూసి చెప్పే వరకు యాజమాన్యం పట్టించుకోలేదని తెలిపారు. పాఠశాల యాజమాన్యం మృతుని బంధువులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మృతుడు కాజీపేట మండలం బట్టుపల్లికి చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. మీడియాను పాఠశాలలోకి యాజమాన్యం, పోలీసులు అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ 2025 దివ్యా దేశ్ముఖ్ విజేతగా నిలిచింది. దివ్యా దేశ్ముఖ్ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు అత్యుత్తమ భారతీయ చెస్ క్రీడాకారిణులు పాల్గొన్న చారిత్రాత్మక ఫైనల్ ఇదే అని అన్నారు. ఫైడ్ ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్ 2025గా నిలిచిన యువ దివ్యా దేశ్ముఖ్ భారత్కు గర్వకారణమని ప్రశంసించారు. ఈ విజయం చాలామంది యువతీ యువకులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. కోనేరు హంపి కూడా ఫైడ్ ఛాంపియన్షిప్ అంతటా అపారమైన ప్రతిభను ప్రదర్శించిందని ప్రశంసించారు. భవిష్యత్తులో వీరిద్దరూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ప్రధాని ఆకాంక్షించారు. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో మనతో పాటు మరో 193 దేశాలకు సభ్యత్వం ఉంటే అందులో కేవలం 3 దేశాలు మాత్రమే పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్తో ఆ 3 దేశాలకు కూడా గట్టి హెచ్చరిక చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో మనం దాడులు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నోసార్లు ఆపేయాలని పాక్ వేడుకున్నదని అన్నారు. ఎప్పటికీ ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని అన్నారు. ఉగ్రదాడిని ఐరాస భద్రతా మండలి కూడా ఖండించిందని ఈ సందర్భంగా జైశంకర్ గుర్తు చేశారు. Apparent that the lines had been crossed and we had to make it very apparent that there would be serious consequences. As a result, the first step which was taken was that a meeting of the Cabinet Committee of Security took place on the 23rd of April, and that meeting decided that one, the Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. Two, the integrated checkpost Athari would be closed with immediate effect. Three, Pakistani nationals who are traveling under SARC visa exemption scheme will no longer be allowed to do that. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.